అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఐఏఎస్లు ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఐపోఏఎస్లు అవ్వద్దు. ఎంత కష్టపడి మీరు పైకి వచ్చారో గుర్తు తెచ్చుకోండి. ప్రతి పోలీస్ అధికారి గుర్తు తెచ్చుకోవాలి, ప్రతి రెవెన్యూ అధికారి గుర్తు తెచ్చుకోవాలి. అవినీతి అన్నటువంటిది చేసేటటువంటి వాళ్ళతో నేను వాళ్ళ గురించి మాట్లాడను, అది వేస్ట్. వాళ్ళని మార్చుదామన్నా మనం వాళ్ళు మారేటటువంటిది కాదు. అదేమంటే వాళ్ళ అవసరాలు వాళ్ళు చెప్పుకుంటారు, అది పక్కన పెడితే ప్రతి ఐఏఎస్ తన జీవితకాలంలో ఎంతో కష్టపడితే ఆ శిఖరాలకి చేరుతున్నారు. ఇవాళ రోజున జరుగుతోంది ఏంటి, ఒక ఐఏఎస్ మీద ఇంకొక ఐఏఎస్ కేసు పెడుతున్నాడు, ఒక ఐపీఎస్ మీద ఇంకో ఐపీఎస్ కేసు పెడుతున్నాడు. డైరెక్ట్గా వాళ్ళంటే కాదు, ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ ప్రభుత్వం. చివరికి జగన్లు చంద్రబాబులు ఏముంది, జైలుకి వెళ్ళి వస్తే ముఖ్యమంత్రులు అవుతారు. అదే మీరేమైపోతున్నారు, మీ బ్రతుకులు ఏమైపోతున్నాయి, మీ జీవితకాలం మీ ముద్ర బ్లాక్ మార్క్. అలాగే మీ సహచర మిత్రుల ఎదుట మీరు మోసగాళ్ళు లేదా వాళ్ళని హింసించిన వాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు ఫ్యాక్షనిస్టులా కక్షలు పెట్టుకోవాలి. నన్ను అధికారిగాడు ఎట్ట చేశాడని ఈయన, ఈ అధికారిగాడు ఎట్ట చేశాడని ఆయన. మీకు అవసరమా అది? ఏ ఫైల్ అయినా సంతకం పెట్టాలంటే చట్టబద్ధంగా ఇది మీకు తెలియదా ప్రొసీడింగ్? ఇదిగో ఇది ప్రొసీడింగ్, దీని ప్రకారం అయితే నేను పెడతా, లేదో నేను పెట్టా, మీరు రాసియండి, మీదే బాధ్యత అని నేను అప్పుడు పెడతా అని చెప్పండి. ఎప్పటికైనా చట్టాన్ని చట్టంలాగానే పాటించండి, బాధ్యతలుగానే పాటించండి. లేదంటే మీరు దోషులుగా జైళ్ళకి వెళ్ళాల్సిన కర్మ ఏంటి, మీరందరూ జనం ముందు దోషులుగా మాట్లాడిపించుకోవాల్సిన కర్మ ఏంటి? లేదా మీ సంఘం అంతా కూర్చోండి, తేల్చుకుని మనం ఇంతే ఎట్లాగే ఉందాం, రాజకీయ నాయకులకి బానిసత్వం చేద్దాం, లేదా ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు చెప్పింది చెయ్యాలి అంటే ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు పెట్టుకుంటే కేసులు నాయకులు మీరు పెట్టుకోండి, పొలిటీషియన్ల మీద, ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద కేసు పెడితే మేము ఊరుకోం అని చెప్పండి. లేదా భవిష్యత్తులో మీరందరూ కోర్టుల చుట్టూ తిరుగుతారు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ మీద ముద్రలు పడతాయి, మీరు శాశ్వతంగా నేరస్తులో నిందితులో కష్టాల పాలవుతారు. వాళ్ళు మాత్రం చక్కగా అభిషేక్ మను సింఘ్వీలు, ముకుల్ రోహిత్గీలు, కపిల్ సిబాల్ని పెట్టుకుని వాదించుకుని వాళ్ళు దర్జాగా తిరుగుతారు, వాళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తారు. ఆలోచించుకోవాల్సింది ప్రతి ఐఏఎస్, ప్రతి ఐపీఎస్, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి.